ఎమ్మెల్యే స్థాయి మీరు జరుగుంది బిడ్డ మీరు జరుగున్నారు అశోక్ మన ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ ఆయన మరొకసారి రాష్ట్ర ప్రజల్ని రైతాంగాన్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకిచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్దత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది, బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్లీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుణ్ణి వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను, మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ప్రజలకిచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రూపాయలు మహాలక్ష్మి కింద అందడం, 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు డిసెంబర్లోనే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను నువ్వు చెప్పావు. ఆ 4,000 రూపాయల పెన్షన్ అందితే అంతకంటే నాకు సంతోషం ఉండదు. ఎమ్మెల్యే పదవి కంటే కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరగడంలోనే నాకు ఆనందం ఉంది, నాకు సంతోషం ఉంది. ఇలా ప్రతిపక్షంగా మా బాధ్యతనే మిమ్మల్ని అడగడం, కానీ ఇలా మీరేందంటే ప్రతీకార చర్యలకు పాల్పడతా ఉన్నారు. ప్రశ్నిస్తే ప్రతీకార చర్యలకు దిగుతా ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తా ఉన్నారు. ఇలా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అమలు చేయమని అధికార బాధ్యత మీకిచ్చారు, మీరు అమలు చేయకపోతే ప్రశ్నించమని ప్రతిపక్ష బాధ్యత మాకిచ్చారు. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన మాట అమలు చేయాలని మిమ్మల్ని ప్రశ్నించడమే మా బాధ్యత. మేము ఒకవేళ ప్రశ్నించకపోతే రాష్ట్ర ప్రజలు మాకిచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించని వాళ్ళం అవుతాం, మేము ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం నేను రాజీనామాకు సిద్దపడ్డా. కనీసం ఈ ప్రయత్నం ద్వారానైనా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అమలు చేస్తారని ఆశిస్తున్నా, ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. మరి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా గన్ పార్క్ దగ్గరికి వచ్చి తన నిజాయితీ రుజువు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. రుణమాఫీ మరియు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. నేను మొన్నటి నుంచి కూడా అదే స్పష్టంగా చెప్తూ వచ్చాను. మేమేం కొత్త కోరికలు పెడతలేము, కొత్త డిమాండ్లు పెడతలేము. బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో అమలు చేస్తాన్న 6 గ్యారంటీలు ఒకటి, 2 లక్షల రుణమాఫీ.
దీనికి మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీలను ఇకనైనా ఆగస్టు 15 లోగానైనా చేయాలనేదే నా డిమాండ్. వాస్తవానికి 6 గ్యారంటీలు 5 అమలు చేశామనేది బోగస్. మొదటి గ్యారంటీ మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు, వచ్చిందా? రెండవ గ్యారంటీ ప్రతి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామన్నారు, ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా మంజూరైందా? మూడవ గ్యారంటీ రైతులకు 15,000 రూపాయల రైతు బంధు, 500 వడ్లకు మక్కలకు బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. మూడవ హామీలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. నాలుగవ హామీ మహిళలకు, వృద్ధులకు, ఆసరా పెన్షన్దారులకు ఇప్పుడున్న పెన్షన్ 2,000ను 4,000 రూపాయలు చేస్తామని 4వ హామీ ఇచ్చారు, అది కూడా అమలు కాలేదు. 5వ హామీ వారు ప్రజలకు ఇచ్చింది విద్యార్థులకు 5 లక్షల రూపాయల కార్డులు ఇస్తామని చెప్పారు, ఏ ఒక్క విద్యార్థికైనా అందించారా అని అడుగుతున్నా. సో 6 5 కూడా అమలు కాలేదు. ఇంత స్పష్టంగా నేను సూటిగా అడుగుతా ఉన్నా. నేను ఇప్పుడు మీ మహాలక్ష్మి పేపర్ యాడ్ల నుంచే నేను అడుగుతా ఉన్నా, ఇందులో నిజంగా అమలైందా? ఏ టీవీ వేదికలో చర్చకు రావాలో చెప్పండి, నేను చర్చకు సిద్ధం. 6లో 5 అమలు కాలేదు. ఒక బస్సు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. మిగతా అన్ని కూడా తూతూ మంత్రంగా 1, 2 నామమాత్రంగా చేశారు. ప్రధానమైనటువంటి 5 హామీలను పక్కన పెట్టారు. మహిళలకిచ్చే 2,500, వృద్ధులకిచ్చే 4,000 రూపాయలు, విద్యార్థులకిచ్చే 5 లక్షల రూపాయల కార్డు, రైతులకిచ్చే 15,000 రైతు బంధు బోనసు, పేదలకిచ్చే ఇండ్లు, ఏది అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి 6లో 5 అయినాయి, 1 చేస్తే అయిపోతుందనేటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి మరోసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని చూస్తా ఉన్నారు. ప్రజల్ని ఒక్కసారి మోసపుచ్చచ్చేమో గాని ప్రతిసారి మోసం చేయలేరనేటువంటి సత్యాన్ని కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వం గమనించాలి. 15 లోపు రుణమాఫీ చేస్తాము, టీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారని సవాల్ చేస్తాము.